హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. పాకిస్తాన్ ఎప్పుడు చూసినా మన మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఏ ఆయుధం కొంటే తన దగ్గర అదే ఆయుధం ఉండాలని తాపత్రయపడే నైజం కలిగిన దేశం అయినా సరే చౌక రకం ఆయుధాలు తమ వద్ద పోగు చేసుకొని అక్కడితో ఏదో భారత్ను గెలిచేసామని చెప్తుంటుంది. మనం ఏది కొంటే అది కొనేసి మేము కూడా మీకు సమానం చెప్పుకునే ఒక పిచ్చి ఉన్మాద దేశం. ఇక పాకిస్తాన్ నోట ఎప్పుడు వచ్చే మాట ఏంటంటే మా దగ్గర అణుబాంబు ఉంది, 100కు పైగా ఉన్నాయి అని ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది. అంతేకాదు కేవలం భారత్ కోసమే వాటిని దాచామని కూడా చెప్తుంది. భారత్ మీద అలా వాళ్ళ పక్కన ఎప్పటికప్పుడు చాటుకుంటుంది పాకిస్తాన్. అయితే పాక్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయంటే దానికి ఒక్కొక్కళ్ళు ఒక ఆన్సర్ చెప్తూ ఉంటారు. అసలు పాక్ ఆయుధాల గుట్టు ఏంటో వాటి సత్తా ఏంటో కూడా చాలామందికి తెలుసు అంటున్నారు. పాక్ భారత్ల మధ్య ఇటువంటి ఉద్రిక్తలు పెరిగి పెద్దవయ్యాయి. అవి యుద్ధం దాకా దారితీసేలా సీన్ ఉంది. పాక్ ప్రధాని అయితే అణ్వాయుధాల విషయంలో ఆరా తీశారు అన్న ప్రచారం కూడా సాగింది. ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది తెలుసా. అసలు పాక్ అణ్వాయుధాలు ఎలా వాడాలో తెలియదట. నిజానికి అణ్వాయుధం ఉంటే సరిపోదు, వాటిని చాలా చక్కగా ఆపరేషన్ చేయాలి, సరైన విధంగా టార్గెట్ చేయాలి, లేకపోతే సగం పాకిస్తానే లేచిపోద్ది. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, అంతా ఒకే విధమైన సామర్థ్యంతో చేయాల్సిన పని ఇది. ఇక అణ్వాయుధాలు అంటే ఏదో చిన్న బాంబు వేసి వదిలేసినట్టు కాదు. వాటిని ప్రయోగించడం ఎక్సర్సైజ్ ఉంటుంది, కొంత వ్యవధి కూడా టైం పడుతుంది. ఈ క్రమంలోనే పాక్కి అణు ఆయుధాలు ఎలా వాడాలో తెలియదని, సరిగ్గా లక్ష్యాలను గురిచూసి ప్రయోగించే సత్తా లేదని ఈ దౌత్య నిపుణులు చెప్తున్నారు. ఏదో తన వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పుకోవటానికి చిన్నపిల్లల మాదిరిగా సంబరపడటానికే పాక్ ఇలా చేస్తుందని కొంతమంది చెప్తున్నారు. ఇక ఎయిర్ సర్జికల్ చేసిన భారత్ దళాలు పాక్లోని అన్ని మూలాల్లోకి వెళ్ళి మరీ బాంబు దాడులు చేశాయి. మరికొద్ది దూరంలో పాక్ అణు ఆయుధ భాండాగారం ఉంది అనగా ఆ దగ్గరలో కూడా ఇండియన్ ఎయిర్ సర్జికల్స్ జరిగాయట. దాంతో తత్తర బిత్తరతో పాటు పాక్ వంతైంది. మొత్తంగా మీద చూస్తే కనుక పాక్కి మూర్ఖత్వం మండుతనం తప్ప మరేమీ లేవు అంటున్నారు. సో పాక్ అణు ఆయుధాలు అని ఒకసారి వాటిని టచ్ చేసేలోగా పాక్ భరతం పట్టే పూర్తి సామర్థ్యం ఇండియాకు ఉందంటున్నారు. ఒక విధంగా ఇది భారత్కు ఊరటిచ్చే విషయమే. అయితే పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉన్న పాక్లోని అణ్వాయుధాలు కనుక కరెక్ట్గా ఆపరేట్ చేసే సత్తా ఉంటే అది ఏనాటికైనా ఇబ్బందే. మరి రానున్న రోజుల్లో భారత్ గురి అంతా పాక్లోని సరైన ప్రాంతాల్లో పెట్టి మరీ దాయాది పీచమనచాలని అంతా కోరుకుంటున్నారు.